హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 9th క్లాస్ తెలుగులోని రెండవ లెసన్ వచ్చేసి చైతన్యం. దీని కవి వచ్చేసి తాపి ధర్మారావు. చైతన్యం అనే పాఠ్య భాగమును ఏ మూల గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది? కొత్తపాలి. చైతన్యం అనే పాఠ్య భాగమును రచించిన కవి రచయిత ఎవరో గుర్తించండి. కవి రచయిత తాపి ధర్మారావు. చైతన్యం అనే పాఠ్య భాగము యొక్క ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి? ప్రక్రియ ఇతివృత్తం 2 అడిగాడు. గేయ, కవిత, సామాజిక. పూలండోం పూలు అనే గేయమును రచించిన కవి రచయిత ఎవరో గుర్తించండి. ప్రసాదమూర్తి. ఈ క్రింది ఇచ్చిన వారిలో తాపి ధర్మారావు గారి యొక్క సమకాలిక కవి కాని వారు ఎవరో గుర్తించండి. సమకాలిక కవి అని అడిగారు కాబట్టి కానివారు ఎవరంటే ప్రసాదమూర్తి. ఈ క్రింది ఇచ్చిన కవులలో ఎవరి యొక్క రచన దేవాలయాల మీద పూతు బొమ్మలెందుకు అని చెప్పిందెవరు? తాపి ధర్మారావు. ఈ క్రింది ఇచ్చిన రచనలలో తాపి ధర్మారావు గారి రచన కాని దాన్ని గుర్తించండి. కొత్త గబ్బిలం. అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏఓఆర్లో ఏకాదేశంగా వచ్చే సంధి ఏది? గుణసంధి. పాదాంతంలో లేదా పంక్తి చివరిలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే ఆ అలంకారం ఏది? అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వచ్చేసి సమయ మూల్య యొక్క నిమిషంబు వృద్ధాచన గ్రమ్మరింపనీరము అనే పద్యమును రచించిన కవి ఎవరు? ఊరి రామిరెడ్డి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన వాటిలో విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమానభివృద్ధికి పాటుపడేలా చేయడం ఉద్దేశంగా గల పాఠం ఏదో గుర్తించండి. చైతన్యం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో చలం గారి ప్రకారం ఏ కృష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తాడు? బి శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు. ఏవి రెండు సరైనవి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిని పరిశీలిద్దాం రండి. శ్రీశ్రీ యొక్క మహాప్రస్థావనానికి ముందు మాట ఉద్రేక పత్రం. శ్రీశ్రీ కవిత్వము పాల్ రూబన్, సంగీతం ఒకటే రకం అంటుంది సౌరీ. మహాప్రస్థావనానికి ముందు మాట రాసిన వారు చలం. బీసీ అనేవి సరైనవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన వాటిలో తాపి ధర్మారావు గారికి సంబంధించి సరికాని అంశం ఏదో గుర్తించండి. సరికాని అంశం శతాధిక గ్రంథకర్త. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన కవులలో పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు అని అన్నది ఎవరు? తాపి ధర్మారావు. నెక్స్ట్ వచ్చేసి సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలని ప్రేరణనిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజ అభివృద్ధికి పాటుపడేలా చేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏదో గుర్తించండి. చైతన్యం. అందముగు మీగాల సందులోనొక చిన్ని గొందులో దూరి ఆనందమునకైపాడు అనే గేయ కవిత రచయిత ఎవరో గుర్తించండి. ఎవరు గుర్తించండి అన్నప్పుడు ఏం చెప్పాలి? తాపి ధర్మారావు. చేమకూరి వెంకట కవి ప్రబంధానికి తాపి ధర్మారావు రాసిన వాక్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దేనికి? విజయ విలాస హృదయ ఎల్లాస. ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతల్లో సరికాని జతను గుర్తించండి. ఆభ్రములు, జలధరములు, కళలు. ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతి జతలలో సరికాని జతను గుర్తించండి. మేఘాలు, మొగలు. ఈ క్రింది ఇచ్చిన నానార్థాల పదాలకు జతపరచండి. దిక్కు, దిశ, ఉపాయం, మార్గం. వర్షం, వాన, సంవత్సరం. నెక్స్ట్ వచ్చేసి నామం, పేరు, బొట్టు. వాహిని, నది, సైన్యం. లోకం, జగత్తు, చూపు, గుంపు. దీనికి 4 ఆప్షన్ అన్నమాట, 4వది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. మహర్ష, మహర్ ప్లస్ ఋషి, అది సరికాని పదం అన్నమాట. పరోపకారం, పర ప్లస్ ఉపకారం కరెక్టే. క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించండి.
విశేష్యానికి విశేషణానికి సమాసం జరిగితే దాన్ని రూపక సమాసం అంటారు. రూపక సమాసాన్ని సమానాధికరణం అని కూడా పిలుస్తారు. శీతోష్ణంలో 2 విశేషణ పదాలు ఉన్నాయి. తుమ్మకర్ర అనే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. సిడి అనేది సరైనవన్నమాట. ఓకేనా. ఇంకొచ్చేసి నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏమిటంటే చూసేద్దాం వచ్చేయండి. ఈ క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. సరైన జత వచ్చేసి కార్మిక వృద్ధుడు, వృద్ధుడైన కార్మికుడు. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సరస గంభీరం రూపక సమాసం. నెక్స్ట్ భాగవతము భక్తి భారతములో యుక్తి రామకథ ఏ యుక్తి అనే గేయం ఈ అలంకారమును అనుసరిస్తున్నది. అంత్యానుప్రాస అలంకారణాన్ని అంటే చివరిలో ఒకే ఉంది కాబట్టి ఒకటేలాగా ఉంది కాబట్టి భక్తి యుక్తి ముక్తి. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ధనగార సార సారయాస దాసరథి కరుణాపయోనిధి సీసం జనిత పరాక్రమ క్రమ విశారద సారద కంద కుందచం. కందం ఏ సరికాదు, బి సరికాదు, 2 తప్పే అయ్యి. నెక్స్ట్ సమయమూల్య యొక్క నిమిషంబు వృద్ధారచన గ్రంబ ఆర్పింపనేరము యాన యాయువ తృట్టి పరంపర యౌట నేరంగి నిద్రమం అనే పద్యం ఏ రచన గ్రంథంలోనిది? కుషివలుడు. తూర్పు పడమర లనక దొర్లకొని వచ్చేటి దుఃఖవాహిని నాపి దొడ్డ శక్తి మార్చి దుష్ట రాక్షేసి ఒక్క తృట్టిలో మార్పిచ్చ అనే గేయ కవితలను ఎవరు రచించారో? తాపి ధర్మారావు. ఈ క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించండి. మానవాళి శ్రేయస్సును సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు. ఇది కరెక్టే. ఇది వచ్చేసి పైన తాపి ధర్మారావు రచన శైలి సంబోధకమైన జన రంజక శైలి, అది కూడా కరెక్టే. ఇది తప్పు. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టుపురోత్తరాలు అనే రచనలు చీమకూరి వెంకట కవి గారువి. చూశారు కదా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.